ఎంత చేస్తున్నా ఓడిపోతున్నారా? ఎంత చేస్తున్నా, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఓడిపోతున్నారా? అయితే ఈ పనులు మీరు ఖచ్చితంగా చేస్తున్నారు. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు. అందులో ఫస్ట్ థింగ్ రిజల్ట్స్ వెంటనే రావాలి అనుకోవడం. ఎవడైతే రిజల్ట్ వెంటనే వచ్చేయాలనుకుంటాడో వాడు ఓడిపోతాడు. వాడు రామ ఓడిపోతారు. పక్కా ఇది 100% ఎక్కడ రాసి పెట్టుకోండి. గుడ్ థింగ్స్ విల్ టేక్ టైం. ఏదైనా మీరు సాధించాలంటే సమయం పడుతుంది. ఇది గోడ మీద రాసుకోండి ఎక్కడ. నిజంగా చెప్తున్నా పెద్ద అక్షరాలతో. సమయం పడుతుంది. వెంటనే సక్సెస్. రేపొద్దున సక్సెస్ రావాలి. బిజినెస్ పెట్టానండి, అవ్వట్లేదండి. మీరు చెప్పారండి మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కానీ స్టార్ట్ చేయలేకపోతున్నామండి. టైం పడుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైం గురించి మీరు తొందరపడ్డారా ఓడిపోయారు. రాసేసుకోండి. తొందరపడ్డవాడు ఓడిపోతాడు. ఫినిష్. ఆతృత ఉన్నవాడు ఓడిపోతారు. నాతో చాలామంది వస్తారు అలాగా. లేడీస్ హస్బెండ్స్ మీద వాళ్ళ మీద కోపం ఉండి మేమేదో చాలా గొప్పగా వెలగబెట్టేయాలని చెప్పి చాలా నిజంగా కూడా ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే నేనేదో చేసేస్తాను, నేనేదో తొందరపడతారు. నో, తొందరపడద్దు. మీరు సాధించాలి అనుకునే వాళ్ళు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ప్రోటోకాల్, టైం, వాల్యూ, ఇంప్రూవ్మెంట్, ఎవ్రీడే వర్క్, నాలెడ్జ్ ఇవి ఉండాలి. కానీ తొందరైపోవాలి. ఎందుకు? తొందరపడ్డవాడు ఓడిపోతాడు. ఫినిష్. ఇంక అందులో మళ్ళీ కాంప్రమైజ్ లేదు. తొందరపడ్డవాడు ఓడిపోతాడు. ఓకే. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ అప్స్ డౌన్స్ రావు. నాకు అలా స్మూత్గా అనుకోగానే అయిపోవాలి అని అనుకున్నవాడు ఓడిపోతాడు. ఫిక్స్. మీ లైఫ్లో ఏది సాధించాలన్నా ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. వస్తాయి బాస్, కష్టాలు వస్తాయి. ప్రేమలో కష్టాలు వస్తాయి, చదువులో కష్టాలు వస్తాయి, నీకు ఒక రోజు సబ్జెక్ట్ ఎక్కదు, నీ బిజినెస్లో కష్టాలు వస్తాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కష్టాలు వస్తాయి. స్మూత్గా ఇలా వెళ్ళదు. నిజంగా చెప్తున్నా. సో ఎవరైతే అసలు కష్టాలే రాకూడదు, ప్రాబ్లమ్సే రాకూడదు, నేను ఏది ప్రయత్నించినా ఏంటో అండి పోతుంది. నెక్స్ట్ ఎవడైతే జంప్ చేస్తుంటాడో వాడు ఓడిపోతాడు. ఒక పని స్టార్ట్ చేసి ఇది ఇప్పుడు మార్కెట్లో ఇది లేదండి, ఇంకోటి స్టార్ట్ చేసి ఇంకోటి, వాడు హస్బెండ్తో ఒకలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసి కొన్ని రోజుల మళ్ళీ ఇంకోటి. అలా ఎవరైతే జంప్ చేస్తూ ఉంటారో, మంకీ ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి జంప్ చేసినట్టు మన ఆలోచనలు ఎప్పుడైతే జంప్ చేస్తూ ఉంటాయో ఓడిపోతాము. మీరు ఓడిపోతుంటే మాత్రం ఇవి ఉన్నాయో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఓడిపోతున్నారు అంటే ఎక్కడో లోపల నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంది. బయటకు అనట్లేదేమో, మీరు గుర్తొచ్చినప్పుడు అనట్లేదేమో, బట్ లోపల ఎక్కడో నేను ఓడిపోతాను అనే భయాన్ని ఇంకా మోస్తున్నారు. సో నెగిటివ్ సెల్ఫ్ టాక్ చెయ్యకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకండి. ఓకే. ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఓడిపోతూ ఉంటారో వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఫెయిల్యూర్ అయిన వెంటనే మళ్ళీ మార్కెట్లోకి రండి, మళ్ళీ దిగండి, మళ్ళీ వర్క్ చేయండి, మళ్ళీ స్ట్రాటజీలు మార్చండి. ఎక్కడైనా ఫెయిల్ అయితే ఎందుకు అని ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఇది చేస్తారో ఫెయిల్యూర్ టు నెక్స్ట్ వర్క్ అని స్పేస్ని తగ్గించేసేయాలి. ఎక్కువసేపు వెయిట్ చేసి అయ్యో అని బాధపడి కీప్ ఆన్ డూయింగ్ ఇట్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్ అయిన వెంటనే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయండి. మళ్ళీ మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ నష్టపోతున్నాం ఏంటి అని చూసుకోవాలి, నడవాలి. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే రెగ్యులర్గా ఫెయిల్ అవుతుంటారో వీళ్ళకి కార్మిక బంధనం ఉంటుంది. వీళ్ళు ఉంటున్న ఇల్లు అండ్ వ్యవస్థ ఎక్కడో ఎన్విరాన్మెంటల్లీ చాలా నెగిటివ్ ఫోర్సెస్ పడుతుంటాయి. ఈ నెగిటివ్ ఫోర్సెస్ పడుతున్నాయి అనగానే వాడెవడో చెడ్డోడు మీ మీద కూర్చుని చేతబడులు చేసి మానయ్య అని చెప్పి అమరీష్ పురిలో ఇట్లా బొమ్మ వేసుకుని ఉండడు. ఇది బాగా ఎక్కించుకోవాలి. చాలామందికి తెలియట్లేదు పాయింట్. దట్ నా మీద చేతబడి చేశారు సార్, నా మీద దెయ్యం ఎక్కించారు సార్, ఇదేదో అంటారు. నేను చెప్తున్నా సినిమాల్లో ఉంటాయి అట్లా. దట్ ఇట్లా పెద్ద కపాలం బొమ్మ వేసుకుని బాలిక వశమానయ అయితే అట్లా ఉండదు. అవన్నీ సినిమాలు. ఓకే. ఇది ఇంకా 21st సెంచరీ, ఇప్పుడు ఈ 2026 అని అర్థం చేసుకోవాలి. అట్లాంటివి ఏముండవు. నా పని నేను చేసుకోవాలి. కొంచెం ధైర్యం చేసి నా బరువు తగ్గి నా ఆలోచన విధానం మార్చి నేను ఏదో ఒక చిన్న పని మొదలు పెడితే
బాగుపడతాను, నా జీవితానికి ఎవ్వడు బాధ్యుడు కాదు, నేను భయపడుతూ ఉంటే ఎవ్వడేం చెయ్యలేడు అనేది నిజం. ఎవరైతే వాటిలో ఆలోచిస్తూ ఉండిపోతారో వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. అండ్ మాలాంటి వాళ్ళు ఎన్ని కౌన్సిలింగ్స్ చేసినా ఏముందులే మాటలు చెప్తారు కానీ చెయ్యడం చాలా కష్టం అని కారణాలు చెప్తూ బ్రతికేస్తారు. ప్లీజ్ ఆ పని చెయ్యకండి. ప్లీజ్ మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుని ఏవేవో దయ్యాలు భూతాలు ఏవో ఫ్యాక్టర్స్ నన్ను ఎఫెక్ట్ చెయ్యవు. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలంటే చేస్తా. ఏ ఫీల్డ్ నాకు సూట్ అవుతుందో తెలుసుకోవాలంటే తెలుసుకుంటా, దాని ప్రకారం వర్క్ చేసుకుంటా. మనకి ఆస్ట్రాలజీ కానీ, వాస్తు కానీ, హీలింగ్ కానీ, మెడిటేషన్లు కానీ ఇవి హెల్ప్ చేస్తాయి అంతే. అవే జీవితాన్ని మార్చేవి లేవు. మీ మైండ్ కూడా మీకు సపోర్ట్ చేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి ఆలోచించి అక్కడే ఉండిపోతారు, కొద్దిగా రిస్క్ తీసుకునే కెపాసిటీ లేకపోతే ఓడిపోతారు. సో స్లైట్లీ రిస్క్ తీసుకోండి. చిన్న రిస్కులు చేయండి. పెద్ద రిస్క్ చేయదు ఒకటేసారి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు. కొద్దిగా ముందుకెళ్ళి చూడాలి. అట్లా మంచిగా నెమ్మదిగా చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది లైఫ్. మీరు అర్థం చేసుకుని లైఫ్లో ముందుకు వెళితే స్మూత్గా మీ జీవితం, ఫాస్ట్గా మీ జీవితం మారిపోతుంది. లేకపోతే మీరు ఓడిపోతూనే ఉంటున్నారా? అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేసుకోండి. మీరు 7 తర్వాత భోజనం చేస్తున్నా, సూర్యుడికి దగ్గరగా లేకపోయినా, నిద్ర సరిగ్గా పట్టకపోయినా, ఎప్పుడైనా 10 నిమిషాలైనా మీ మైండ్లో పిచ్చి ఆలోచనలను నేను తీసి పక్కన పెడుతున్నానని మీకు అనిపించకపోయినా ఓడిపోతారు. ఇది నిజం. మీ లైఫ్ని ఏదైనా సాధించాలి అనుకుంటే ఇది నిజం. ఇది ఫాలో అవ్వండి, ఇది ట్రై చేయండి. అలాంటి వాటి కోసం మనము శ్రీ సూర్య త్రిచక్ర సాధన కానీ, వేద్ శాస్త్రపాత్ కానీ, మెడిటేషన్ కానీ ఇట్లాంటివి చాలా నేర్పిస్తాం. చాలామంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మెడిటేషన్ నేర్చుకుని చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. మీకు టైం దొరికితే ఆన్లైన్ క్లాసులు అవైలబుల్ ఉన్నాయి, నేర్చుకోండి, అప్లై చేయండి. ఏదైనా అప్లై చేయగలిగితేనే ఇవన్నీ, లేకపోతే కారణాలు చెప్తూ మీ జీవితం అయిపోతుంది. తర్వాత ఆ పాస్ట్ని బ్లేమ్ చేసుకుంటూ మిగతా జీవితం ఫినిష్ చేస్తాం. నేను అంటుంది ఎలాగో వచ్చేసాం, ఇక్కడ ఆల్ ఈజ్ బెనిఫిట్. ఏదైనా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఉన్న దాంట్లో సంతోషంగా ఉందాం, అండ్ కావాల్సిన దానికోసం ప్రయత్నం చేస్తూ ఉందాం. దట్స్ హౌ లైఫ్ ఈజ్. ఓకే, ఇది అర్థం చేసుకోగలిగితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఎన్నో రోజులుగా మన దగ్గర లైఫ్ కోచింగ్కి మన దగ్గర క్లయింట్స్గా వచ్చిన వాళ్ళకి, మెడిటేషన్ వాళ్ళకి చెప్తుంటాను, ఎప్పుడైతే నీ భయాన్ని దాటుతావో, ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిన ప్రాబ్లంని దాటుతావో, దాన్ని మించిన కిక్, దాన్ని మించిన హై ఏది ఇవ్వలేదు. అది మజా వస్తుంది అంటారు చూసారా, అదే మజా. మీరు దేనికైతే భయపడి ఆగిపోతున్నారో దాన్ని దాటితేనే మజా. ఓకే, ఇది మీరు ఐ థింక్ యూ షుడ్ ట్రైన్. మీ లైఫ్లో కూడా చాలా చాలా ట్రై చేయాలి. అండ్ అలాంటి విషయాల కోసం మన ఛానల్లో బోలెడ్ వీడియోస్ ఉన్నాయి. మెల్లగా ఎప్పుడైనా టైం తీసుకుని చూడండి. అండ్ చూసిన ప్రతిదీ కూడా మీ లైఫ్లోకి అప్లై చేసుకోకుండా ఊరికే అలా ఏదో వీడియో టైంపాస్కి చూస్తుంటే మాత్రం మీరు నష్టపోతారు, ఓడిపోతారు. ఓకే, సో నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.